కర్నూలులో గెలుపు తనదేనని టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ధీమా వ్యక్తం చేశారు. తనను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ అభ్యర్థి నాన్ లోకల్ కావడంతో కర్నూలులో ఆ పార్టీ ఓటమి ఖాయమని అన్నారు. ఎమ్మెల్యేనైతే కర్నూలు ప్రగతికి పాటుపడతానన్న టీజీ భరత్తో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. కొండారెడ్డి బుర్జి దగ్గర కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బట్టల వ్యాపారులు టీజీ భరత్ కు ఘన స్వాగతం పలికారు. మొత్తం మాట్లాడేందుకు టీజీ భరత్ ఉన్నారా? ఎంతమంది చెప్పండి సార్. మరికొన్ని గంటల్లోనే ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. ప్రజల నుండి ఎలాంటి మద్దతు లభించింది? ప్రజలు ఎలాంటి మార్పులు గమనించారు సార్? మే 13th అనేది నేను నా ప్రకారం ఫార్మాలిటీ. ఖచ్చితంగా ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపిస్తారని ఒక నమ్మకం ఉంది. వాళ్ళు మాత్రం విపరీతంగా ట్రై చేస్తున్నారు. కులాలు మతాలకి పేరుతో వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ఈవెన్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఎంతసేపు ముస్లిమ్స్కి మేము బీజేపీతో టైఅప్ అయినాము, 4% రిజర్వేషన్ తీసేస్తాము, ఏవంటే అవి మాట్లాడినారని చెప్పి విన్నా నేను. చాలా బాధాకరం. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి సీఎం 10లో ఉన్నప్పుడు మీకు తెలుసు అది ఏం సబ్జెక్ట్ అనేది. సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మీరు కానీ నేను కానీ ఆర్ చంద్రబాబు గారు కానీ మోడీ గారు కానీ ఎవరు కూడా టచ్ చేసేకి ఉండదు అనేది క్లారిటీ తెలుసు. చాలా సీనియర్ నాయకులు కూడా, సీనియర్ అడ్వకేట్స్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో ఏదున్నా అక్కడ వాళ్ళ తీర్పులు బట్టే ఉంటాయి కానీ డెసిషన్స్ వీళ్ళు ఎవరో చేస్తారనేది ఉండదు. సెకండ్ థింగ్, మేము 10 ఏళ్ల నుంచి కష్టపడినాం, 2 సార్లు ఓడిపోయినాం, చాలా బాధపడినాం. అయినా కూడా ఎక్కడా కూడా సర్వీస్ టు పీపుల్ అనేది ఎక్కడ తగ్గలేదు. 10 ఏళ్ల నుంచి 2 సార్లు ఓడిపోయినా ప్రజల మధ్యలోనే ఉన్నాం. ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మా నుంచి ఏమి పొందబోతున్నారు నెక్స్ట్ 5 yearsలో ఏమి అని. నేను ఒక 6 గ్యారంటీలు చేసిన, ప్రజలతో తెలుసుకున్నా, విన్నా, చూసినా, అడ్వైజ్ ఇచ్చారు, అన్ని కలిపి నేను ఒక 6 గ్యారంటీలు చేసిన. మన గ్యారంటీసే కాకుండా భవిష్యత్ గ్యారంటీసు, మన గవర్నమెంట్ రాబోయే గవర్నమెంట్ అంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చే గ్యారంటీలన్నీ కూడా అందరికి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ కావాలంటే నా లాంటి నాయకత్వం ఇక్కడ ఉంటేనే వస్తుంది అని చెప్పడం జరిగింది. ఒక అవకాశం నాకు ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా నాకు తెలిసి ఈసారి ఒక అవకాశం నాకు ఇస్తారనేది క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడా పోయినా వాళ్ళ పాజిటివ్ ఫీడ్బ్యాక్, వాళ్ళ స్మైళ్ళు అవన్నీ అంటే మనిషిని చూస్తేనే అర్థమవుతుంది మన రిసీవింగ్ దాన్ని బట్టి. సో ఖచ్చితంగా మే 13th అంటే జరగబోయే ఎలక్షన్ విల్ బీ ఫార్మాలిటీ. June 4th మీరు రిజల్ట్స్ చూస్తారు. నేను చెప్పరాదు ఎంత మెజారిటీ, అవన్నీ కూడా ఓవర్గా ఉంటుంది. బట్ భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పి నాకైతే ఒక గట్టి నమ్మకం ఉంది. భారీ మెజార్టీతో గెలిచి కొండారెడ్డి బుర్జి పైన తెలుగుదేశం జెండా ఎగురేస్తామని టీజీ భరత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.